నిన్ననే చెప్పుకున్నాం B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బలగ విమానానికి సంబంధించి. అట్లాగే నేవీలో నిన్న శ్రీలంక దగ్గర ఉన్నటువంటి యుద్ధ నౌకను కొట్టేసినటువంటిది చూస్తే అమెరికా నేవీ ఆధీనంలో సేవలందించే జలాంతర్గామంలో ప్రస్తుతం మార్క్ 48 టోర్పిడోలను ఉపయోగిస్తున్నారు. తొలిసారిగా 1972లో దీన్ని తయారు చేశారు. తర్వాత పలుమార్లు దాన్ని ఆధునీకరించారు. ఇప్పుడు మార్క్ 48 AD క్యాప్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ వేరియంట్ని వాడుతున్నారు. ఇందులో ఆధునీకరించిన ఎలక్ట్రానిక్ గైడెడ్ ప్రొపల్షన్ వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కో టార్పిడో 21 అడుగుల చుట్టుకోలతో 19 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు ఏకంగా 1700 కేజీలు. యాక్టివ్ పాసివ్ సోనార్లతో ఇది పనిచేస్తుంది. ఆగి ఉన్న యుద్ధ నౌకతో పాటు వేగంగా వెళ్తున్న యుద్ధ నౌకలను కూడా ఇది లక్ష్యంగా చేసుకుని గురి చూసి పేల్చేయగలుగుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎట్లాంటి శబ్దం లేకుండా దూసుకెళ్ళడం దీని ప్రత్యేకత. ఒక్కో టార్పిడో తయారీకి 38 కోట్లు ఖర్చు అవుతుంది. శత్రువుల నౌకలను ఎదురుగా హల్ భాగాన్ని ఢీకొట్టకుండా అడుగు భాగానికి వెళ్ళి ఢీకొట్టి పేలిపోతుంది. దీంతో నౌక అడుక్కి భారీ రంధ్రం పడుతుంది లేదా మొక్కలు చెక్కలవుతుంది. దీంతో నౌక వేగంగా సముద్ర జలాల్లో మునిగిపోతుంది. మన శ్రీలంకలో జరిగింది అదే. భారీ మందుగుండు పేలడంతో నౌక అడుగున ఒక్క పెద్ద గాలి బుడగ ఏర్పడుతుంది. దీంతో నౌక మరింత వేగంగా మునిగిపోతుంది. ఒకవేళ పాక్షికంగా దెబ్బతిన్న కీలక వ్యవస్థలు విఫలం కావడంతో ఎదురుదాడి చేయలేక చేతులు ఎత్తేస్తుంది. గైడెన్స్ వైర్తో ఇది అనుసంధానమై ముందుకు దూసుకుపోతుంది. ఒకవేళ వైర్ తెగిపోయినా ఆటో మోడ్లో పనిచేస్తూ పని పెడుతుంది. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అల్గారిథంలతో ఇది పనిచేస్తుంది. అత్యంత లోతైన సంక్లిష్టమైన సముద్ర జలాల్లో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అమెరికా నావికాదళం లాస్ ఏంజల్స్, సియాల్స్, ఒహాయో, వర్జీనియా తరగతి బాలిస్టిక్ మిసైల్స్ జలాంతర్గామంలో ఈ టార్పిడోలను అమర్చారు. యుద్ధ నౌకలతో పాటు శత్రుదేశ జలాంతర్గామంలో వెంటాడి దాడి చేయగలుగుతుంది. శ్రీలంక సమీప సముద్ర జలాల్లో ఉన్న ఇరాన్ యుద్ధ నౌకపైకి కేవలం ఒక్క టార్పిడోని ప్రయోగించామని ఇప్పుడు అధికారికంగా చెప్పారు. భారీ యుద్ధ నౌకను జలసామర్థ్యం చేయడానికి ఇలాంటి నిశ్శబ్ద మృత్యు ఇది ఒక్కటే చాలంటే అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ వ్యాఖ్యానించారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ అనేది. ముఖ్యంగా అణు ఇంధనంతో నడిచే జలాంతర్గామం నాశనం చేసేందుకు టోర్పిడోలు డిజైన్ చేశారు. సోవియట్ రష్యా సాంకేతికత ధీటుగా MK-37, MK-14, MK-16 టార్పిడోలను రీప్లేస్ చేస్తూ ప్రాజెక్ట్ నుబాస్కాలో భాగంగా దీన్ని తయారు చేశారు.